గౌరీ, అలెగ్జాండర్ ది గ్రేట్ అంతటి వాడు కూడా ఈ లోకం విడిచిపోయేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళిపోయాడు. కానీ నా చేతులు ఇప్పుడే ఖాళీ అయిపోయాయి. నిజం గౌరీ, ఎన్నాళ్ళు మనం రోజుల్ని క్షణాల్లాగా ఆనందంగా గడిపేశాం. కానీ రేపటి నుంచి నువ్వు మీ ఇంట్లోనూ నేను నా గదిలోనూ ఉంటావు. ఇక ఈ చేతులకి ఈ అదృష్టం కూడా ఉంది. నా కాళ్ళైతే అసలే కదలినట్టున్నాయి, ఇక్కడే చచ్చిపోమంటున్నాయి. వెరీ గుడ్ ఐడియా. మరి ఎప్పుడు చచ్చిపోతావు? ఒక చిన్న కరెక్షన్. నువ్వు ఒక్కదానివే కాదు, మన ఇద్దరం కలిసే చచ్చిపోతాం. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? yes, ఈ వార్త మర్నాడే అన్ని పేపర్లోనూ పెద్ద పెద్ద హెడ్లైన్స్ లో పడిపోతుంది. ఏమని? చంద్రం అనే అబ్బాయి, గౌరీ అనే అమ్మాయి ఒకరినొకరు వదిలిపెట్టలేక తమ అమర ప్రేమ కోసం ప్రాణత్యాగం చేశారు అని. మన అంత్యక్రియలు ఘనంగా జరిపిస్తారు, పాలరాతితో సమాధి కట్టిస్తారు, ప్రపంచం నలుమూలల నుండి స్టూడెంట్స్ వస్తారు, కన్నీళ్లు కారుస్తారు, కవిత్వాలు వల్లుతారు, పూలు చల్లుతారు, హారతులిస్తారు. ఏ విషయానైనా పరిహాసంగా మార్చేస్తావు. ఉట్టి కబుర్లు పోగు. కబుర్లు లేవు, కాకరకాయలు లేవు. గాని అసలు చిక్కేమిటంటే నీతో ఎప్పుడు మాట్లాడాలన్నా ఈ నాలుగుకి ఏం జబ్బో గాని అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డ్ లాగా ఒకటే మాట. ఏమిటా మాట? ఐ లవ్ యూ, ఐ కాంట్ లివ్ వితౌట్ యూ అని. గౌరీ, మనిద్దరం ఇలాగే ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటే మాటల్లో చెప్పలేని ఎన్నో మధుర భావాలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి.